నిన్నటి దినాన ఒక వ్యక్తి యూట్యూబ్ కామెంట్ బాక్స్లో యేసు ప్రభు నేనే దేవుడనని చెప్పినట్టుగా ఒక వచనాన్ని, ఒక వాక్యాన్ని ఇవ్వమని లేదా చెప్పడం జరిగింది. యేసు ప్రభు నేనే దేవుడనని లేదా దేవునిగా చెప్పుకున్నటువంటి మాటలు చాలా సందర్భాలు ఉన్నాయి, చాలా వచనాలు ఉన్నాయి. అందులో ఒక సందర్భాన్ని మీకు నేను ప్రూవ్ చేయాలనుకున్నాను. ఎందుకంటే యేసు ప్రభువే నిజమైన దేవుడు లేదా దేవుని కుమారుడు అనే విషయాన్ని అక్కడ మనం చూడొచ్చు. కాబట్టి అందులో ఒక వచనాన్ని మనం చూస్తే యోహాను సువార్త 5వ అధ్యాయంలో 18వ వచనంలో ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొనెను. తనను దేవునితో సమానునిగా చేసుకుని అంటే దేవుని కుమారునిగా చెప్పుకుంటున్నాడు. అంటే దేవుడు నా తండ్రి, నేను ఆయనకు కుమారుణ్ణి అని చెప్పినప్పుడు దానికి అర్థం ఏంటి అంటే దేవునితో సమానం చేసుకోవడం. అందుకే వాస్తవానికి యేసు ప్రభుని యూదులు అంగీకరించకపోవడానికి కారణం కూడా ఏంటి అంటే యేసు ప్రభు దేవుని కుమారునిగా చెప్పుకున్నాడు, లేదా తండ్రిని యెహోవా దేవుణ్ణి నా తండ్రిగా చెప్పుకున్నాడు. అంటే అది దేవదూషణగా పరిగణించబడుతుంది. అందుకే అక్కడ యూదులు యేసు ప్రభుని దేవునిగా లేదా దేవుని కుమారునిగా అంగీకరించడానికి వాళ్ళు సిద్ధపడలేదు. అందుకే ఇక్కడ యూదులు ఏం చేస్తున్నారు, ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలనని మరీ ఎక్కువగా ప్రయత్నం చేశారు. అంటే యూదులకు ఏంటంటే యెహోవా దేవుడు అని దేవుని నమ్ముకున్నారు. అయితే ఇప్పుడు యేసు ప్రభు వచ్చేయమంటున్నారంటే ఆ దేవుడు ఎవరైతే, ఏ యెహోవా దేవుడైతే మీరు నమ్ముతున్నారో ఆ దేవుడు నా తండ్రి, నేను ఆయనకు కుమారుణ్ణి అంటే ఆ మాట ఏం చెప్తుందంటే దేవునితో ఇతన్ని సమానంగా చూసుకుంటున్నాడు. చాలా క్లియర్గా ఈ మాట ద్వారా తెలియజేసేది అంటే నేను దేవుణ్ణి అని అక్కడ చాలా క్లియర్గా చెప్పడం అనేది జరుగుతుంది.